మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్నే పక్క పంటున్న ఇంకా బెల్లుని కూడా మొక్కురి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ రా రాజు, ఏం చేస్తున్నావురా? ఏ ఎప్పుడు వచ్చిర్రా? అరే రాజు, ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, బర్రె కట్టేసిన. బయటికి వెళ్దాం, వస్తాం. ఎందుకురా? చెప్తాను రా. అదేంట్రా అలా అంటున్నావు? ఫ్రెండ్స్ పిలిస్తే చావు దగ్గర రమ్మని వస్తా. అయితే అక్కడికి వెళ్ళి తీసుకెళ్తాం రారా. ఏందిరా నువ్వు అనేది? ఊరికే జస్ట్ జోక్ రా మామ. ఓకే వెళ్దాం పదండి. ఇదేంట్రా కొత్త ప్లేస్కి తీసుకొచ్చిర్రు? అరే ఏం చేస్తుర్రా? మేము నిన్ను చంపబోతున్నాం. మేము నిన్ను చంపబోతున్నామని నిజమే చెప్పాం, కానీ నువ్వే జోక్గా తీసుకున్నావు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? చచ్చే ముందు నీకెందుకురా సమాధానం? ప్రశాంతంగా చచ్చిపో. పట్టుకుంటా పట్టుకుంటా. దొరికారురా, దొరికినవురా. మరి నాకు మా అమ్మ నాన్న లేకున్నా కానీ మీరే మా అమ్మ నాన్న అనుకున్నారా? చంపుతున్నందుకు నాకు బాధగా లేదురా, కానీ ఎందుకు చంపుతున్నారో తెలియకుండా చంపుతున్నందుకు బాధగా ఉందిరా. అయితే చెప్తా వినో. నువ్వు లక్ష్మణ్ గాడి చెల్లిని లవ్ చేసావు, అందుకే నిన్ను చంపుతున్నావురా. ఏంట్రా మీరు చెప్పేది? నీ విషయం వాడికి తెలిసాక ఆ రోజు సాయంత్రం మమ్మల్ని కలిశాడు. ఏంట్రా ఇంత తొందరగా విడిచి ఈ పార్టీ పెట్టిన? ఒకరిని చంపాలి. ఎవర్రా వాడు? రాజుగారా. మన ప్రెసిడెంట్ రాజు గాడా? మన ఫ్రెండ్ రాజుగాడు. ఏందిరా నువ్వు చెప్పేది? తాగింది మొత్తం దిగిపోయింది ఒక దెబ్బకు. పిచ్చా? వాడు మన ఫ్రెండ్ రా. అందుకే అన్ని చంపాలనుకుంటున్నా. వాడు అమ్మ నాన్న లేడు అని దగ్గరికి ఇస్తే మా చెల్లెని లవ్ చేస్తాడా? ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు నీ చెల్లిని లవ్ చేశాడా? అవును, చూశాను. మా చెల్లెని లవ్ చేస్తానని చెప్పాడని నేను కళ్ళ నిండా చూశాను. చంపేస్తాను, ఇవాళ చంపేస్తాను. వాడిని నువ్వు చంపడం ఎందుకురా? మేమే చంపేస్తాం.
ఏమిరా ఫోన్లో బాగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. అవునరా సిన్సర్ లవ్ రా, మా పూర్ని లగ్గం చేసుకుంటారా. వాళ్ళన్న పెద్ద రౌడీ. ఈ విషయం కనుక వాళ్ళ అన్నకు తెలిసిందనుకో, నేను బొంద పెట్టి ఆ బొంద పైన పెళ్లి బాయించాలి ఇట్లా వాయిస్తాడు. ఏందిరా ప్రేమిస్తే చంపేస్తారా రా? వానికి అవన్నీ తెలియదు, కత్తితో పీకల కోసం మాత్రమే తెలుసు. ఏమైందిరా? వాళ్ళ అన్న తెలిసి వాళ్ళు నీ అబ్బాయిని కప్పుతుంది. నువ్వు చనిపోలేదా? లేదురా. నన్ను చంపేస్తున్నారు, కాపాడరా. ఎందుకురా కాపాడడం? నేను నీ చెల్లిని లవ్ చేశానని నువ్వు నన్ను చంపాలనుకున్నావు. మరి నువ్వు వాని చెల్లెని లవ్ చేసినప్పుడు వాడు నిన్ను చంపడం కరెక్టే కదా. చచ్చిపో, చంపేయన్నా చంపే. సారీరా సారీరా. ఛీ, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అనుకున్నాడు. మీ చెల్లెని లవ్ చేసినానని ఎలా అనుకున్నావు? మీ చెల్లి మా చెల్లి కాదా? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వే కారా మా చెల్లెని లవ్ చేశానని చెప్పావు. అది లవ్ అని ఎలా అనుకున్నావురా? ప్రేమ అనే పదాన్ని మనం చెప్పే విధానం బట్టి ఉంది. నేను నీ చెల్లిని నా తల్లిదండ్రుల తర్వాత నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నానని ఒక అన్న అనే భావనతో చెప్పానే తప్ప వేరే ఉద్దేశం ఏం. నన్ను క్షమించురా మామ. స్నేహంలా క్షమాపణలు ఉండయిరా. అర్థం అపార్థం అనే 2 పదాలు మాత్రమే ఉంటాయి. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అందుకే ఇదంతా జరిగింది. అవును, నిన్ను చంపేశానన్నారు. అసలు ఇదంతా నీకు బుద్ధి చెప్పడానికి చేసిన చిన్న నాటకం. నన్ను చంపడానికి మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? నేను ఫ్రెండ్ ఉండ్రా, మోసగాని కాదురా. ఆ విషయం మాకు కూడా తెలుసురా. ఆ సమయంలో మేము నిన్ను చంపము అంటే వాడు వేరే వాళ్ళతో చంపిస్తాడు. అందుకేరా మేము ఒప్పుకున్నాం. వాడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలరా. వాడితో నన్ను చంపేశానని చెప్పుర్రి, మిగతా అంతా నేను చూసుకుంటా. అదిరా జరిగింది. సారీరా మామ. అరే నన్ను ఎంత ఆడుకున్నారా మీరు? ఫ్రెండ్షిప్ లేవని కామన్ రా. నేను మార్చడానికి చేసిన చిన్న ప్రయత్నం అంతే. ఎందుకు అట్లా అనుకుంటా రేపు వెళ్దాం దారి. సబ్స్క్రైబ్ మా విలేజ్ షో. అలాగే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్నే పక్క పంటున్న ఇంకా బెల్లుని కూడా మొక్కురి.